సో తెలుగులో పాప కోసం చేశారు. ఇక్కడ మంచి పేరు వచ్చింది. దాన్నే సినిమా తమిళ్లో కొళ్ళందే కాగా అని చేశారు. ఆ సినిమాకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆ సినిమాకి రామానాయుడు గారే ప్రొడ్యూసరు. సో ఆయన ఎలా చూసుకునేవాళ్ళు మిమ్మల్ని? మా హీరోయిన్ అని పిలిచేవారు నన్ను. మ్మ్. నన్నే పిలిచేవారు. నా మ్యారేజ్ అయ్యాక కూడా మా పెద్ద బాబు పుట్టాక ఒకసారి ఫ్లైట్లో వెళ్తుంటే కలిశారు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు అండ్ మురళీమోహన్ గారు. వీళ్ళందరూ ఫ్లైట్లో వస్తున్నారు. ఆ, నేను కూడా చెన్నై వెళ్తున్నాను ఆ ఫ్లైట్. నేను ముందే కూర్చున్నాను. నన్ను చూసి వాళ్ళందరూ ఏ హీరోయిన్ హీరోయిన్ అంటే ఏమ్మా రాణి బాగున్నావా అని దాసనారాయణరావు గారు అడిగారు. బాగున్నాను మావయ్య అంటే మా హీరోయిన్ అయ్యా అని చెప్పి రామానాయుడు గారు అన్నారు. ఎంత హ్యాపీ అయిపోయాను, మ్మ్. చాలా హ్యాపీ అండి. కానీ సో మరి అలాగే అంతమంది హీరోయిన్ హీరోయిన్ అన్నా కూడా మీరు ఎందుకు హీరోయిన్ అవ్వలేదు మరి? అదే చెప్తున్నాను కదా, మా మదర్ సిక్ అయ్యారు. మ్మ్. సో ఆవిడ ఏంటంటే నాకు ఫస్ట్ మా మదర్కి ఒక ఆ, ఇది ఇచ్చారు సావిత్రమ్మ గారు. నేను చెప్పాను కదా దాసనారాయణరావు గారి ఇంటికి ఎక్కువ వెళ్తుండేదాన్ని. అక్కడికి ఒకసారి సావిత్రమ్మ గారు వచ్చారు. ఓకే. వస్తే దీనికి పెళ్లి చేస్తావా హీరోయిన్ గా చేస్తావా అంటే హీరోయిన్ లేదేం లేదమ్మా పెళ్లి చేస్తాను, నాకు కూడా ఒంట్లో బాగోట్లేదు. ఇద్దరు అమ్మాయి నాకన్నా ఇద్దరు అక్కాయిలు ఉండేవాళ్ళు నాకు ముందు. ఓకే. వాళ్ళిద్దరికి మ్యారేజ్. ఇక్కడ సినీ ఫీల్డ్ అంతా ఉంచనమ్మా, ఆ, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను. ముందు ఆ పని చెయ్యి అని చెప్పేసి అంటే ఆవిడ అన్నారు, వద్దు ఈ ఫీల్డ్లో ఒక్కదాన్ని ఆడపిల్లని అస్సలు వదలకు, నీకు అసలు బాగాలేదన్నావు, జాగ్రత్త అని చెప్పాను. మ్మ్. అది మనసులో పడి ఆ మ్మ్. తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మా అమ్మ మనసులో పడిపోయినాయి. వద్దు ఇక్కడ ఒక్కతే తను కెరియర్ ఇదవుతుంది. ఎట్లయినా తల్లికి ఉన్నంత బాధ్యత తండ్రి తీసుకోవడం కష్టమే కదా మ్మ్. ఆడపిల్లది. మ్మ్. సో నాకు 15 years కంప్లీట్ అవ్వక ముందే పెళ్లి చేసేసారు. ఓ, ఓకే ఓకే.